విశ్వాసపాత్రులు, సంతుష్టులు, కోశాన్ని వృద్ధి చేసేవారు. వీరి చేత కోశాగారం నిరంతరం వృద్ధి చెందుతూ ఉంటే ఆ రాజు రాజుల్లో శ్రేష్ఠుడవుతాడు. అంటే ఈ రాజులకు మాత్రమే ఇవంతా. దీంట్లో మనం కొన్ని గ్రహించవచ్చు. కోష్టాగార మసంహర్యే కోష్టాగార మసంహారే ఆప్తై సంచయ తత్పరై ఆప్తై సంచయ తత్పరై పాత్రభూతై రలుబ్ధైశ్చ పాత్రభూతై రలుబ్ధైశ్చ పాల్యమానం గుణే భవేత్ పాల్యమానం గుణే భవేత్. ధనానికి అమ్ముడు పోనివారు, విశ్వాసపాత్రుడు, కూడబెట్టడంలో ఆసక్తి కలవారు, అర్హులైన వారు, లోపరహితులు పాలన చేస్తే కోశాగారం విశేష వృద్ధి చెందుతుంది. అంటే రాజులకు సంబంధించిన మాట ఇవి. రాజధర్మాలను తెలుసుకొని మంచివారిని చేరదీసి సంధి, విగ్రహ, యాన, ఆసన, ద్వైధీభావ, సమాయాశ్రయాలనేటువంటి షడ్గుణాలను ఉపయోగిస్తూ ఉండే రాజు ధర్మఫలాన్ని అనుభవించగలడు అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మేన. 116వ అధ్యాయం. సదా సజ్జనులు ఆచరించే లోకంలో మంచి ఉదాహరణంగా ప్రాచీనమైన ఈ ఇతిహాసాన్ని పెద్దలు చెబుతూ ఉంటారు. తపోవనంలో ఋషివరులు జమదగ్ని కుమారుడైన పరశురాముడికి చెప్పగా నేను విన్నది ఈ విషయాన్ని సరిపడినదిగానే ఉంది. నిర్జనమైనటువంటి ఒకానొక అరణ్యంలో మూలాలు, ఫలాలు ఆహారంగా తీసుకుంటూ నియమ వ్రతుడై ఇంద్రియ నిగ్రహం గల ఒక ఋషి ఉండేవాడట. అతడు దీక్షాపరుడు, ఇంద్రియ నిగ్రహపరుడు, శాంతుడు, స్వాధ్యాయంలో ఉత్తముడు, శుచి, ఉపాసనాల చేత పవిత్రుడు, ఎల్లప్పుడూ సత్వగుణంలోనే నిలిచి ఉండేవాడు. ఒకే చోట కూర్చొని ఉండేటువంటి బుద్ధిమంతుడైనటువంటి అతని యొక్క సద్భావాన్ని చూసి వనంలో తిరిగేటువంటి జంతువులన్నీ అతని సమీపంగా చేరాయి. క్రూరమైన సింహాలు, పులులు, మదించిన మహాగజాలు, గవయ మృగాలు, ఎలుగుబంట్లు, ఇంకా భయంకరంగా కనిపించేటువంటి ఇతర జంతువులు కూడా అతని వద్దకు వస్తూ ఉండేవి. మాంసాహారులైనటువంటి ఆ జంతువులన్నీ కూడా ఆ ఋషికి శిష్యుల్లాగానే తల వంచి కూర్చొని అతని కుశలాన్ని గురించి ప్రశ్నిస్తూ అతడికి ప్రియం కలిగించేవి. అందరూ స్నేహం, ఆ సాధువుకు స్నేహం అయిపోయాయి. ఆ జంతువులన్నీ అతని సుఖాన్ని గురించి ప్రశ్నించి ఎలా వచ్చినవి అలాగే వెళ్ళిపోయేవి. అట్లా వచ్చి ప్రశ్నించేవంతా కాసేపు ఉండి మళ్ళీ అట్లే వెళ్ళిపోయేవి. ఒక గ్రామ్యమైన కుక్క మాత్రం అక్కడ ఆ మహాముని ఆయన్ని వదిలిపోలేదు. కుక్క అక్కడే ఉండేది. అది ఆ మహామునికి భక్తుడు. ఆ మహామునికి భక్తుడు కూడా అనురక్తుడు కూడా అయింది. ఎప్పుడూ ఉపాసాలు చేసి కృషించిపోయింది. అది కూడా నిర్బలమయ్యింది. ఎందుకంటే అక్కడేమీ లేవు కదా. ఫలమూలాలు, నీళ్లు ఆహారంగా తీసుకుంటూ శాంతంగా సాధు పురుషునిలాగా ఉంది. అంతే, బకచిక్కిలాగా ఉంది. అయినప్పటికీ అట్లా ప్రాణం పట్టుకొని ఉంది. ఆ ముని యొక్క పాదాల చెంతనే కూర్చుంటున్నటువంటిది మనుష్యునిలాగానే స్నేహభావాన్ని కూడా పొందింది. ఆ ముని యందు చాలా స్నేహభావంతో కట్టుబడిపోయింది కూడా. ఇలా ఉంటూ ఉంటూ ఒకసారి ఏమైంది, మహాపరాక్రమశాలి మాంసాహారి అయినటువంటి చిరుత పులి మహా సంతోషంగా కుక్కను పట్టుకోవడానికి క్రూరుడైన కాలుడిలా యముళ్ళ అటు వచ్చేసింది. కుక్క కనపడుతూనే పట్టుకోవటానికి వచ్చింది. కొత్త చిరుత పులి అది మామూలు భక్తుడు కాదు. అది ఆ చిరుత పులి దాహంతో పెదవులు మాటిమాటికి నాకుతూ తోక నేలకేసి కొడుతోంది. నోరు పెద్దగా తెరుచుకొనుంది. ఆకలితో అలమటిస్తూ ఆ కుక్క యొక్క మాంసం కావాలని అనుకుంది. క్రూరంగా వస్తున్నటువంటి దాన్ని చూసి కుక్క ప్రాణం రక్షణ కోసం మునితో ఇలా అంది, దేవా, ఈ చిరుత పులి కుక్కలకు శత్రువు, నన్ను చంపాలనుకుంటుంది. ఓ మహాముని,
నీ అనుగ్రహం వల్ల నాకు దీని వలన భయం లేకుండేటట్లు చెయ్యి. నీవు సర్వజ్ఞుడు, ఎందుకు సందేహం లేదంది. నన్ను కాపాడు, నీతోనే ఉన్నాను కదా అని. సిద్ధశక్తి సంపన్నుడైనటువంటి, అందరి భావాలు తెలిసి అన్ని ప్రాణుల భాషలు తెలుసుకోగలిగినటువంటి ఆ మహాముని దాని భయానికి కారణం తెలుసుకొని ఇలా అన్నాడు. నభయం ద్వీపినః కార్యం, నభయం ద్వీపినః కార్యం, మృత్యుతస్తే కథంచన, మృత్యుతస్తే కథంచన, ఏష స్వరూప రహితః, ఏష స్వరూప రహితః, ద్వీపీ భవసి పుత్రక, ద్వీపీ భవసి పుత్రక. నీవు ఏ విధంగానూ మృత్యువు అంటే చిరుతపులికి భయపడనక్కర్లేదు. నీవు ఏ విధంగా భయపడాల్సిన పని లేదు. చిరుతపులి అంటే మృత్యువే కదా, ఆ మృత్యువుకి నువ్వు భయపడద్దు కుమారా. ఇదిగో కుక్క రూపం పోయి నీవు చిరుతపులిని అవుతున్నావు అన్నాడు. అంటే ఆయనకి ఆ శక్తి ఉంది కాబట్టి ఆ కుక్కకి ఆ రూపం ఇచ్చేశాడు. అప్పుడు ఆ కుక్క చిరుతపులి అయిపోయింది. దాని ఆకారం బంగారంలా మెరిసిపోతుంది. శరీరం అంతా చిత్రవర్ణపు మచ్చలతో నిండిపోయింది. కూరలంతా తళతళలాడుతున్నాయి. అది అడవిలో నిర్భయంగా తిరగసాగింది కూడా. అప్పుడు దాని ఎదుట తన వంటి ఆ జంతువును చూసిన చిరుతపులికి వెంటనే వైరభావం తొలగిపోయింది. ఇదేంటిది, కుక్కలాగా ఉండింది ఇట్లా అయిపోయింది అనుకుంది. ఇదేంటిది ఇట్లాగా వచ్చేసింది ఇది. తర్వాత ఒకసారి మహారౌద్రంగా ఉన్నటువంటి ఆకలి ఉన్న పెద్ద పులి ముఖం నాక్కుంటూ నోరు పెద్దగా తెరిచి రక్తం తాగాలనే కోరికతో చిరుతను వెంబడించింది. అది వదలలేదు. చిరుత పులిని వెంబడించింది. పెద్ద కూరలతో అడవిలో తిరుగుతూ ఉండే పెద్ద పులి ఆకలితో కనకనకలాడడం చూసి నకనకలాడుతూ చూసేసి చిరుతపులి ప్రాణరక్షణ కోసం ఋషిని శరణొచ్చిందట. ఉల్టా చూడండి, సహవాసం వలన పుట్టినటువంటి పరమ స్నేహం చేత ఆ ఋషి చిరుతను శత్రువుల కంటే బలవత్తరమైనటువంటి ఇంకొకటి వ్యాఘ్రంగా మార్చేశాడు. అది చూసి ఆ పులి దాన్ని చంపలేదు. ఆ కుక్క కూడా వ్యాఘ్రమై మాంసం తింటూ బలిష్టమైపోయింది కూడా. దానికి మూలాలు ఫలాలు తినాలనే కోరిక కలగడం లేదు. ఇప్పుడు ఎందుకు కలుగుతుంది? మృగరాజు నిత్యము అడవి జంతువులను కాంక్షించినట్లుగా ఆ వ్యాఘ్రంగా మారినటువంటి ఆ కుక్క కూడా అప్పుడు అలాగే మారిపోయింది కూడా. అది కూడా మాంసమే తినటం, ప్రాణులను చంపటం తయారైపోయింది. సాధుగా ఉండిన కుక్క చూడండి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 117వ అధ్యాయం. భీష్ముడు చెప్పాడు, ఆ పులి కూడా జంతువులను చంపి తింటూ తృప్తిగా ఆ ముని కుటీర సమీపంలోనే నిద్రిస్తుంది. ఒక రోజున మేఘం వంటి ఒక మదగజం ఆ ప్రదేశానికి వేగంగా వచ్చింది. దాని గండస్థలం నుండి మదజలం కారుతోంది. కుంభస్థలం విశాలంగా ఉంది. పద్మ చిహ్నాలు ఉన్నాయి. అందమైన దంతాలతో అది పెద్ద శరీరం కలిగి ఉంది. మేఘ గంభీర ధ్వనితో ఘింకరిస్తుంది. బలగర్వంతో మొదటి ఏనుగు రావడం చూసి ఆ పులి ఆ ఏనుగు వల్ల భయంతో మళ్ళీ ఋషిని శరణు కోరింది. ఎందుకంటే ఏనుగు చూస్తే భయం కదా. వెంటనే ఋషి పొంగవుడు ఆ పులిని మొదపటేనుగా మార్చేశాడు. మహామేఘంతో సమానంగా ఉన్నటువంటి దాన్ని చూసి ఆ గజం భయపడిపోయింది. అప్పుడే వచ్చిన గజం ఇది చూసింది. ఇదేంట్రా పులిగా ఉండింది ఇట్లా అయిపోయింది, ఇది భయపడింది. ఆపై అది తామర పొప్పుడి పోసుకొని సంతోషంగా పద్మ సమూహాల్లోనూ గుబురులలోనూ తిరగసాగింది. కుటీరంలో నివసించేటువంటి ఆ ఋషి ఎదుట తిరుగుతూ ఉండేటువంటి ఆ ఏనుగుకు ఎన్నో రాత్రులు గడిచాయి. అట్లా తిరిగిపోతుంది. అది ఆ రూపాన్ని వచ్చేసింది. ఇలా ఉండగా ఆ ఏనుగులకు యముడి వంటి ఒక సింహం అక్కడికి వచ్చింది. చూడండి, ఒకదానికి ఒకటి శత్రువు. అది కేసరాలతో ఎర్రగా కనపడుతూ ఉంది. కొండ గుహల్లో పుట్టడం వలన భయంకరంగా ఉంది.
వస్తున్నటువంటి ఆ సింహాన్ని చూసి ఏనుగు భయంతో కంగారు పడుతూ వణికిపోతూ ఋషిని మళ్ళీ శరణు వేడింది. అయ్యా నన్ను రక్షించండి, ఇదేంటి ఇట్లా వస్తుందని. అప్పుడు ముని ఆ గజేంద్రుని సింహంగా చేశాడు. తన జాతికి చెందినదే అని గుర్తించడం వల్ల అది ఆ వన్యసింహాన్ని పట్టించుకోలేదు. నా జాతిదే ఇది, ఇక్కడ ఒక ఏనుగు ఉండాలి కదా, ఏమైపోయింది సడన్గా, ఇదేంటి ఇట్లా అయిపోయింది, ఇది నా జాతే, దీనికి సంబంధం లేదు, వెళ్ళిపోయింది. కానీ వచ్చిన సింహాన్ని చూసి ఆ వన్యసింహమే భయపడిపోయింది. మహారణ్యంలో ఆ ఆశ్రమంలోనే అది ఉండసాగింది, అక్కడే ఉండిపోయింది. దానికి భయపడినటువంటి ఇతర అడవి జంతువులు ప్రాణానికి భయపడి తపోవన సమీపానికి రావడం మానేశాయి. విచిత్రంగా తిరగాటం మొదలుపెట్టింది. అక్కడ మామూలుగా మహర్షి దగ్గరికి వచ్చేటువంటి సాధు జీవులన్నీ ఉన్నాయి కదా, అదేది రావటం మానేశాయి. ఎందుకంటే ఇది భయంకరంగా అరుస్తుంది, చుట్టూ తిరుగుతుంది, సాధ్యమైతే మాంసం తింటుంది, దీని స్వభావం మారిపోయింది. ఇలా ఉండగా ఒకసారి కాలవశాత్తు అడవిలో తిరుగుతూ సమస్త ప్రాణులను హింసించేటువంటి శరభమృగం ఆ సింహాన్ని చంపడానికి ఆ ముని ఆశ్రమం వైపు వచ్చింది. శరభమృగం ఒకదానికన్నా ఒక పెద్దది, అది రక్తాన్ని బలిష్టమైనది, అది అన్ని జంతువులకు భీతి కలిగించేటువంటి శరభమృగం. 8 కాళ్లతో భయం గొలుపుతూ ఉంటుంది శరభమృగం అనేది. అది ఆ శరభమృగమే మనం అనుకుంటేనే భయం అవుతుంది. 8 కాళ్ళు దానికి. వస్తున్నటువంటి ఆ శరభాన్ని చూసి సింహం చాలా భయంతో వణుకుతూ చేతులు జోడించి ఋషిని మళ్ళీ శరణు కోరింది. ముని దానిని మిక్కిలి బలిష్టమైన శరభంగా మార్చేశాడు. అది శరభం అయిపోయింది. అప్పుడు ఆ వన్య శరభం తన ఎదుట బలిష్టంగా ఉన్నటువంటి అతి భయంకరంగా ఉన్నటువంటి ముని చేసిన శరభాన్ని చూసి అడవి నుండి వేగంగా పారిపోయింది. అది అడవి ఆ శరభం. ఈ విధంగా అది ముని చేత శరభంగా మారిపోయింది. ముని పక్కనే ఆ శరభం నిత్యము సుఖంగా ఉండసాగింది కూడా. అటు తర్వాత సమస్త జంతువులు శరభానికి భయపడి ప్రాణరక్షణ కోసం భయంతో దిక్కులు పట్టుకొని పోయాయి. అసలు ఆ అడవిలోనే లేవట, అన్నీ కూడా వెళ్ళిపోయాయి. ఈ మహర్షి యొక్క శిష్యులు అన్నీ వెళ్ళిపోయాయి. ఇక శరభం నిత్యము ప్రాణులను చంపుతూ చాలా సంతోషంగా ఉంది. మాంసాన్ని రుచి మరిగిపోయింది. ఫలమూలాలు తినడానికి అది ఇష్టపడలేదు. అది ఎక్కడ ఇష్టపడుతుంది? అది బలిష్టంగా రక్తపిపాసక కలిగి ఉన్నటువంటి శరభ రూపంలో ఉన్నటువంటి కుక్క ఒకరోజు కృతజ్ఞత లేక ఆ మునినే చంపాలని అనుకుందట. చూడండి, మన కుక్కనే కదా ఇంకా అది శరభం. ఆ శరభం ఎక్కడ ఏమి దొరకపోతే దానికి అనిపించిందట ఒకరోజు, మనుషులది మాంసం ఎట్లా ఉంటుంది చూడండి, ఒక్కపారి ఆ లైన్కి వెళ్ళిపోతే నీవు ఇంకొక జన్మనే ఎత్తి నువ్వు మనుషులు తింటావు నువ్వు. అందుకని అది మానుకోవటమే చాలా మంచిది. ఎందుకంటే బుద్ధి చెడిపోతుంది, అంతే, నీకే లాస్ అవుతాయి అని కథ ఇక్కడ చెబుతూ ఉన్నది. నువ్వు లాస్ అయిపోతావు, జాగ్రత్తగా శరభమృగంలాగా అయిపోతావు. చూడండి మహర్షి చేసిన పని. ఈ ముని ఇతర జంతువుల పట్ల దయగలిగి నాకు ప్రసాదించినట్లే వాటిలో దేనికైనా బలం ప్రసాదించకముందే నేను ఈ విప్రుని శీఘ్రంగా చంపేస్తాను ఇది అనుకుందట. నేను కుక్కలాగా ఉండి పులిలాగా మారిపోయా, తర్వాత ఏనుగులాగా మారిపోయా, మళ్ళీ పెద్ద పులిలాగా మారిపోయా, ఇట్లనే శరభంలాగా ఇంకేదైనా ఒకటి వచ్చేస్తే లోపల ఇంకెవరికైనా దానికైనా నాకన్నా పెద్దది అనుగ్రహం చేసేస్తే నన్ను తినేస్తుంది అది వచ్చి. అందుకని నేను ఈడి శక్తిని పరీక్ష చేసి ఇంకొకరికి దయ కలగక ముందే ఈయన్నే తినేస్తే, గురువుగారినే తినేస్తే బాగుంటుంది. గురువుగారు కదా, అసలు జన్మనిచ్చిన బ్రహ్మ కదా, తండ్రితో సమానమైన వాడినే తినేస్తాను అనుకుందట. అప్పుడు ముని చనిపోయాక నేను ఇక్కడ ఉండటానికి సాధ్యం అవుతుంది కదా, సందేహం లేదు అనుకుంది. అప్పుడు తపశ్శక్తితో ఆయనకు అది తెలిసిపోయింది. ఆయనకు తెలిసింది, జ్ఞాననేత్రంలో తెలుసుకొని చెప్పి మహాప్రాజ్ఞుడైనటువంటి ముని ఆ శరభ రూపంలో ఉన్నటువంటి కుక్కతో ఇలా అన్నాడట, శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.